శుభోదయం. చూస్తున్నారా వీడియోస్? ఇది పోకరాలోని వారాహి అమ్మవారి దేవాలయం. ఈ దేవాలయము నది మధ్యలో ఉంటుంది. పడవలో ఆ నది మధ్యలో ఉన్న దేవాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. భక్తులంతా అక్కడ పూజలు చేసుకుంటూ ఉంటారు. వారాహి అమ్మవారి దేవాలయం చూడండి, అక్కడ పూజలు జరుగుతున్నాయి. పడవలో వెళ్ళాలి, అక్కడికి గంట సేపు తీసుకెళ్తాడు. పడవలో చుట్టూ దేవాలయం చుట్టూ తిరుగుతాడు. తర్వాత మన దేవాలయం దర్శనం అయిన తర్వాత మళ్ళీ ఒడ్డుకు తీసుకొని వస్తాడు. చూడండి పడవ. నారాయణి నది, ఈ నది పేరు నారాయణి. గడ్డకి నది, భాగామతి, నారాయణి వివిధ పేర్లతో ప్రవహిస్తూ ఉంటుంది. మేము కూడా పడవలో వెళ్ళాము. మా వాళ్ళంతా పడవలో జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ సరదాగా వెళ్ళాము. అందరము 3 ఫ్యామిలీసే కాబట్టి బాగా ఫ్రీగా సరదాగా మాట్లాడుకుంటూ పడవలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకున్నాము. మా వారు పడవ పెడలు తొక్కుతున్నారు చూడండి. అవతల పడవ తొక్కేవాడు ఉన్నాడు, అవతల ఊరికే వీళ్ళు సరదాగా చేస్తున్నారు. ఇష్టమైనక్క తర్వాత వాళ్ళ భర్త చంద్రశేఖర్ అన్న సంవత్సరాల చూడండి, యువకుల్లాగా వయసంపడిందని బాధపడవలసిన అవసరమే, ఏ బాధకు వచ్చినచో మీరందరూ పోతారు. కాబట్టి మీరందరూ నేపాలకు రావలసిందిగా కోరుతున్నాము. ఫుడ్కు మాత్రం మేము గ్యారెంటీ ఇవ్వలేదు. చాలా బెడ్ రూమ్లో నీరు వచ్చిన అమ్మవారి టెంపుల్ గట్టుపైకి నీళ్ళు రావంట. ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా గట్టుపైకి నీళ్ళు రావని చెప్తున్నారు. వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. అక్కడ పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. మరి నది మధ్యలో ఎలా నిర్మించారో తెలియదు, ద్వీపంలాగా ఉంది. పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. తర్వాత పావురాలు ఉంటాయి అక్కడ. పావురాలకి గింజలు వేస్తూ ఉంటారు. అక్కడే గింజలు అమ్ముతూ ఉంటారు. ఆ గింజలు తీసుకొని వేస్తూ ఉంటారు పావురాలకి. ప్రాంగణం కూడా పెద్ద ప్రాంగణమే. టెంపుల్ ప్రాంగణం కూడా చాలా పెద్దది. తర్వాత అక్కడ అమ్మవారికి హారతి ఇస్తూ ఉంటారు. నారాయణి నదికి మన గంగా హారతి లాగానే నారాయణి నదికి కూడా హారతి ఇస్తూ ఉంటారు. पूजावसान समय सतवाक्र गीतम यह शंभो पूजन परम पठति सत्य स्थिरांग रथ गले